అమెరికాలో ఉద్యోగం చెయ్యాలి అనుకునే భారతీయ టెకీలకు శుభవార్త. అమెరికాలో చదువు పూర్తి చేసుకుని ఓపీటీపై ఉద్యోగాలు చేస్తున్న వారు H1B వీసాకు దరఖాస్తు చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ గడువును ప్రకటించింది యుఎస్ వలస సేవల సంస్థ USCIS. వచ్చే మార్చి 4 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే ఈసారి నిబంధనల్లో కీలక మార్పులు చేసింది ట్రంప్ సర్కార్. కేవలం అదృష్టం మీద ఆధారపడే లాటరీ పద్ధతికి స్వస్తి పలికి మెరిట్ శాలరీ బేస్డ్ విధానాన్ని తెరపైకి తెచ్చింది. ఒకవైపు అధిక నైపుణ్యం ఉన్నవారికి ఇది శుభవార్త అయినా మరోవైపు కొత్తగా ప్రవేశపెట్టిన $1,00,000 ఫీజు పిడుగులా మారింది. అమెరికా కల సాకారం చేసుకోవాలనుకునే వేలాది మంది భారతీయులు వేచి చూస్తున్న సమయం రానే వచ్చింది. 2027 ఆర్థిక సంవత్సరానికి గాను H1B క్యాంప్ రిజిస్ట్రేషన్ షెడ్యూల్ను అధికారులు ఖరారు చేశారు. మార్చి 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి మార్చి 19 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. మార్చి 31 కల్లా ఎంపికైన జాబితాను ప్రకటిస్తారు. అయితే ఈసారి నిబంధనలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పటి వరకు లాటరీ పద్ధతిలో అందరికీ సమాన అవకాశాలు ఉండేవి. కానీ ఇకపై హై స్కిల్డ్ హై పెయిడ్ అభ్యర్థులకే పెద్దపీట వేయనున్నారు. వేతన స్థాయిని బట్టి ఎంపిక ప్రక్రియలో ప్రాధాన్యత ఉంటుంది. దీనివల్ల నైపుణ్యం కలిగిన సీనియర్ టెక్కీలకు వీసా దక్కే అవకాశాలు మెరుగుపడుతున్నాయి. ఇక అదే సమయంలో డూప్లికేట్ ఎంట్రీల ద్వారా లాటరీని ప్రభావితం చేసే మోసాలకు చెక్ పెట్టేలా యూనిక్ బెనిఫిషరీ విధానాన్ని కఠినతరం చేశారు. మరోవైపు ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకొచ్చిన కొత్త ప్రొక్లమేషన్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రిజిస్ట్రేషన్ ఫీజు $215 మాత్రమే ఉన్నప్పటికీ లాటరీలో ఎంపికైన తర్వాత అభ్యర్థి ఒకవేళ అమెరికా వెలుపల ఉంటే పిటిషన్ దాఖలు చేసే సమయంలో అదనంగా $1,00,000 భారీ రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. అంటే దాదాపు $84 లక్షల అదనంగా భారం పడనుంది. భారతీయ కంపెనీలకు కొత్తగా అమెరికా వెళ్లాలి అనుకునే వారికి ఇది సవాలుగా మారనుంది. ఒకవైపు మెరిట్ ఉన్నవారికి ప్రాధాన్యత దక్కడం శుభ పరిణామమే అయినా భారీ ఫీజుల రూపంలో భారత్ నుంచి వెళ్లే వారిపై ఆర్థిక భారం పెరుగుతుంది.